ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ దీపాన్ని ఆరాధిస్తూ దీపలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలకాలం ఉండాలని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకునే పర్వదినమే దీపావళి. దీపకాంతుల సోయగాలతో పిండి వంటల ఘుమఘుమలతో అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ దీపావళి పండుగలోని అంతరార్థాన్ని సవివరంగా తెలియజేయడానికి మనతో పాటున్నారు లలిత సహస్రనామ ప్రవచనకర్త, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, గ్రంథకర్తలు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీవజ్ర రాస్తున్నారు. దీపావళి అంటే అర్థం ఏమిటి, ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీప ఆవలి, దీపావళి మామూలు సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తారు చిన్నప్పుడు. దీపాలు అనగానే హడావిడిగా కొవ్వొత్తులకు తీసుకొచ్చేసి టకటకటకటగా వెలిగించేసి అమ్మయ్య దీపావళి అయిపోయింది, శుభ్రంగా అన్ని గోడల నిండా పెట్టేశాం, ఇంటి నిండా పెట్టేశాం. అది దీపావళి కాదు కాదు కాదు. అగ్నిదగ్ధాస్తు ఏ జీవా ఏవా దగ్ధా కులే మమ. నాకు ఈ రక్తాన్ని, మాంసాన్ని, బుద్ధిని, ఆలోచించగలిగినటువంటి తెలివితేటల్ని, దీంతోపాటు లోకంలో కొద్దిగా ప్రతిష్టని, పేరుని ఏ తల్లిదండ్రులు ఇచ్చారో, ఏ తాత ముత్తాతలు అందించారో వాళ్ళతో పాటు నేను మంచి కష్టంలో ఉన్నప్పుడు ఏ అక్క, ఏ తమ్ముడు, ఏ పక్కింటి వాడు లేదా ఒక శ్రేయస్కాంక్షి అయినటువంటి వాడు నాకు ఆ విధంగా ఆదరణాన్ని ఇస్తూ నన్ను నిలబెట్టాడో అలాంటి వాళ్ళని తలుచుకుంటూ ఒక్కొక్క దీపాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అని చక్కనైనటువంటి ప్రమిదలో, మట్టి ప్రమిదలో నువ్వుల నూనెని వేసి, వత్తి వేసి ఆయన చేసినటువంటి గొప్ప విశేషాన్ని కుటుంబ సభ్యులందరికీ వివరిస్తూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి, ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి. అలా అన్ని దీపాలని వెలిగించిన తర్వాత దీనికి సాక్షి దీపంగా దాన్ని శ్రీ విష్ణు దీపం అంటారు, ఒకటి పెట్టాలి. ఇవన్నీ వెలిగించానయ్యా అని ఈ సాక్షి దీపంగా ఉన్న ఏ శ్రీహరి దీపం ఉందో దీన్ని దేవ ఆలయానికి మనం అందిస్తే అలా ఆ దేవాలయానికి సమీపంగా చుట్టూరా ఉన్నటువంటి అన్ని ఇళ్ల నుంచి ఒక్కొక్క దీపం చొప్పున నడిపిస్తే ఆ దీపాల ఆవలి సమూహంతో అంతా ఆలయం వెలుగుతూ ఉంటే అక్కడ దీపావళి. మన ఇంట్లో మనకి ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చినటువంటి తాత ముత్తాతలు, తల్లిదండ్రులు, ఇంకా ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళు, మన శ్రేయస్కాంక్షులు, వాళ్ళందరి పేరిట వెలిగేటటువంటి దీప ఆవలి ఏదుందో అది నిజమైన దీపావళి తప్ప అకస్మాత్తుగా వెళ్ళిపోయి కంగారుగా కొవ్వొత్తుల్ని వెలిగించేసి ఒంటిని కాల్చుకుని, చేతిని కాల్చుకుని పెట్టుకునే దీపాలు దీపావళికి సంబంధించిన దీపాలు కావు. సంప్రదాయాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే అలా ఒకసారి నాన్న పేరిట వెలిగించిన దీపాన్ని చూస్తే బోరున కన్నీరు వస్తుంది. అమ్మ మన కోసం ఎంత తాపత్రయపడిందో ఒకసారి తలుచుకుంటే హృదయం ఆర్ద్రమైపోతుంది. ఎంత శ్రమిస్తే నేను ఏం చేస్తున్నాననే మానసికమైన బాధ కలుగుతుంది. మరి ఉత్తరం చూద్దాం అండి. గుంటూరు నుంచి లలిత రాస్తున్నారు. దీపావళి పండుగను అమావాస్య నాడే జరుపుకోవటంలో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చిత్రం ఏంటంటే అమ్మవారికి అంటే బ్రహ్మ భార్య సరస్వతి, విష్ణువు భార్య లక్ష్మి, పార్వతి శంకరుని యొక్క భార్య, ముగ్గురు. ఈ ముగ్గురిని త్రిమూర్తినులు అంటారు, అంటే త్రిమూర్తుల యొక్క భార్య. ఈ ముగ్గురు భార్యల్లోనూ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు పార్వతీదేవికి అర్చనలన్నీ సాగిపోతాయి. ఆ రెండవ ఆవిడైనటువంటి సరస్వతి అంటే వరుసలో చూస్తే బ్రహ్మభార్య సరస్వతి మొదటి ఆవిడికి పూజలు మూలా నక్షత్రం వచ్చిన రోజున ఆ రోజు అయిపోతుంది. ఇంకా ఎటొచ్చి మిగిలింది విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి. పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ త్రిమూర్తుల భార్య లేనిటువంటి వీళ్ళ ఉత్సవాలు జరుగుతాయి. అంచేత పాడ్యమి నాడు
పార్వతీదేవి పూజ ప్రారంభమవుతుంది. అమావాస్య నాడు విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీ పూజతో అంతమవుతుంది. కాబట్టి అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అమ్మవారు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూడగానే అమావాస్య ఏంటంటే అమావాస్య మంచిది కాదంట. అలా అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనటువంటి రోజు. అంచేతనం అమావాస్య నాడే పూజ చేయాలి. మిగిలిన అమావాస్యల్లో కూడా లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీప్రదం, ఖచ్చితంగా ధనం లభించి తీరుతుంది. ఇది నిజం. హరిహరరాయలు బుక్కరాయలని చరిత్రలో చెప్తారే, వాళ్ళు బంగారు లక్ష్మీ ప్రతికి పూజ చేసేది అమావాస్య నాడే అని శాసనం రాయబడి ఉంది. సహజంగా లక్ష్మీదేవికి పూర్ణిమ ఇష్టం కాబట్టి పూర్ణిమ నాడు పూజ చేద్దామని అనుకుంటారు. అమావాస్య నాడు అమ్మవారు చాలా ఇష్టకరంగా సంప్రీతికరంగా పూజని స్వీకరిస్తుంది. అందుకు అమావాస్య నాడు ఏర్పాటు చేస్తుంది. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. బరంపురం నుంచి జ్యోతి రాస్తున్నారు. దీపావళి నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీపావళి నాడు సంపూర్ణంగా చేయవలసింది లక్ష్మీ పూజ మాత్రమే. మనకి సహజంగా చేయవలసినటువంటి పూజ ఏదైతే ఉంటుందో, అంటే రోజు చేసుకునే సర్వసాధారణమైన పూజ, అది ఉదయకాలంలో ముగించేసుకుంటాం. లక్ష్మీదేవి తనని ఎవరు పూజ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండే రోజు ఈరోజు. కాబట్టి ఏ పెద్దల నుండో ఎవరి నుండో, పెద్దల నుండి అంటే ఏ స్వాములో వారో వీరో అని కాదు, నిత్యము అనుష్ఠానం చేసేటటువంటి లక్షణం ఉన్న ఎవరుంటారో వారి దగ్గర నుండి ఓ ధనలక్ష్మి మంత్రాన్నో, లేకపోతే లక్ష్మీ గణపతి మంత్రాన్నో, లేక కౌబేరీ మంత్రాన్నో, ఇలాంటి మంత్రాలు 5-6 ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని రోజంతా జపిస్తూ ఉంటే ఆ జపించిన మంత్రాల యొక్క సంఖ్యలోని 10వ భాగాన్ని దీపావళి నాటి అర్ధరాత్ర కాలంలో సరిగ్గా 12 గంటలకి ప్రారంభించి హోమాన్ని చేస్తే అది నిజమైనటువంటి దీపావళి లక్ష్మీ పూజ అవుతుంది. మన వాళ్ళందరూ కూడా రాత్రిపూట మనం ఆ టపాకాయలో గిపాకాయలో కాల్చుకోవాలి, ఇది ఎక్కడా శాస్త్ర సంప్రదాయంలో కనిపించదు. ఒక్కటే గుర్తు, మనం ఏది చేస్తూ ఉంటే అది సంప్రదాయంలో లేదనేదే ఒక గుర్తు బండగా పెట్టుకోవచ్చు. మనం ఆ చెవులు మోతలు హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఎలా కాల్చామో చెప్పుకునే ఆ హడావిడి, ఒళ్ళు ఇళ్ళు కాలినటువంటి ఆ హడావిడి, దీంతో అతి ముఖ్యమైనటువంటి లక్ష్మీ పూజా కాలాన్ని మర్చిపోతూ, అలా మర్చిపోతాం కాబట్టి ఉదయకాలంలోనే పూజ చేసి ముగించేస్తున్నారు. లక్ష్మికి ఇష్టమైన అమావాస్య రాత్రి కాలంలో ఉండే అర్ధరాత్ర భాగంలో నన్ను ఎవరు పూజ చేస్తారా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే మనం ఉదయకాలంలోనే పూజ చేస్తే ఎలా? అంతే, అవునా కదా? ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు ఆయన వస్తూ ఉండేటటువంటి సమయానికి గుమ్మంలో నిలబడి ఆయన వస్తూ ఉండగా దూరం నుంచే చూసి రండి రండి అంటూ గౌబా ఎదురెళ్ళి తీసుకొస్తే ఉండే ఆనందం ఆయన వచ్చి తలుపు కొట్టిన పావుగంటకి తీస్తే ఉంటుందా? అంచేత అమ్మవారికి ఎదురు చూస్తూ ఉండేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో పూజ చేయడమే క్షేమకరం, శాస్త్రబద్ధ విధానం, ఆనందకరం కూడా అమ్మకి. అంచేత అర్ధరాత్ర కాలంలోనే పూజ చేయాలి. మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి అమృత్ రాస్తున్నారు. దీపావళి నాడు అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజ ఎలా చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్నమ్మా. సరిగ్గా 12 గంటల వేళకి ఓ గంట వెనక, అంటే 48 నిమిషాలు ముహూర్తం అంటారు. 11-12 నిమిషాల నుంచి అమ్మవారికి సంబంధించిన దీపావళి అర్ధరాత్ర పూజని ఎక్కడ చేస్తామో ఆ గదిని పూర్తిగా చక్కనైనటువంటి వస్త్రంతో అలా తుడిచేయాలి, తడిగుడ్డతో. దాని మీద కర్పూరం, చందనం కలిపినటువంటి మిశ్రమాన్ని చాలా బాగా ఆ వస్త్రానికి కలిపి మళ్ళీ తుడిచేస్తే గది మొత్తం సువాసనమయం అయిపోతుంది. అలాంటి ఆ గది యొక్క మధ్యలో ఏదో కొంచెమో ఒక విషయడో ఎన్నో మామూలుగా ఒక ధాన్యం అంటే వడ్లు అంటారే, ఆ వడ్లుని పోయాలి. దాని మీద ధవలతమాంశుక గంధమాల్య శోభే, అమ్మవారికి బాగా ఇష్టమైంది తెల్లని వస్త్రాలు. అమ్మవారికి ఇష్టమైన తిథి అమావాస్య నలుపు, అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. ఆశ్చర్యం కాదు? తెల్లని వస్త్రాన్ని దాని మీద పరచాలి. పరిచి ఆ పోయబడ్డటువంటి ధాన్యాన్ని సమానంగా అలికి దాని మీద పెడతాం కదా, ఆ మధ్య భాగంలో లక్ష్మీ ప్రతిమను ఉంచాలి, లక్ష్మీ విగ్రహాన్ని. మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా లక్ష్మీ విగ్రహం. అప్పుడు లక్ష్మికి సంబంధించినటువంటి మంచి శ్లోకాన్ని చదువుతూ అమ్మవారిని అక్కడ పెట్టి
అమ్మకి సంబంధించిన లక్ష్మీ సహస్రనామ అర్చనకి సంబంధించిన 1000 నామాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నామాన్ని అలా జాగ్రత్తగా చదువుతూ కలువ పువ్వులు తేవాలంటే ఒక్కోటి 30 రూపాయలు ఉంటుంది. మనం మధ్యతరగతి వాళ్ళం అంత చేయలేం. భక్తి శ్రద్ధ ఈ రెంటితో కానీ చేసినట్టయితే ఏ పువ్వులు నీకు దొరికితే వాటితో చేయి. లేకపోతే వనస్పతిస్తవ వృక్షోథ బిల్వహ, అమ్మవారికి మారేడు పత్రం మరీ ఇష్టం కాబట్టి మారేడాకులు కోసుకురా. జాగ్రత్తగా అక్కడ అమ్మవారికి ఒక్కొక్క పత్రంతో పూజ చేయి, పరమ సంతోషాన్ని పొందిపోతుంది. ఇది పూజా విధానం. మనకి మామూలుగా పూజా విధి తెలుసు కదా, పుస్తకాల్లో ఉంటుంది. పైగా మన నోటికి కూడా వచ్చును 1000 నామాలు. 1000 నామాలు పూజ చేయగలిగిన ఆరోగ్య సహకారం మనకి లేకపోతే 108 చేయండి. ప్రకృత్యై నమః వికృత్యై నమః. సహజంగా మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే మన్నించాలి, బాగా ఆలస్యం పిండి వంటల దగ్గర చేసుకుని అష్టోత్తర సహస్రనామాల దగ్గరికి వచ్చేసరికి వాయువేగ మనోవేగ ఇంకా అతివేగాలతో వెళ్ళిపోయి అమ్మయ్య అయిపోయిందిరా 2 నిమిషాల్లో అయిపోవాలి. ఇంకా ఇంతకంటే వేగంగా చదవగలిగిన వాడు ఎవడోనే వచ్చి నేను నిమిషంలోనే చేస్తా అంటే నీకంటే గొప్పవాడు ఎవడరా. అప్పుడు మనది ఇల్లు భోజనశాల అయిందా పూజాశాల అయిందా ఆలోచించుకోండి. ఈ విధానం మానాలి. చేత నిదానంగా ఒక్కొక్క పూజ అలా జాగ్రత్తగా నామాన్ని చదువుతూ వేస్తూ ఉంటే ఆనందకరంగా ఉంటుంది. అమ్మవారు సంతోషపడుతుంది. అమ్మవారికి అతి ముఖ్యమైనది పయసా పృక్తం పాయసం, ఆవు పాలతో ఉడికించినటువంటి పాయసం బాగా ఇష్టం. అంచేత ఆ పాయసాన్ని నివేదన చేస్తూ అమ్మ నా ఇంటికి నా చేతితో నేను వండినటువంటి పాయసాన్ని తినడానికి అర్ధరాత్ర కాలంలో చక్కగా వచ్చావమ్మా. ఏ ఒడ్ల నుంచి వచ్చేటటువంటి అన్నం నాకు ఆహారమో ఆ అన్నాన్ని నాకు, నా భర్తకి, నా పిల్లలకి, నేను ఇంకా ఎవరికైనా పెట్టదలిస్తే ఇదిగో పైన చేయి ఉంచేటటువంటి తనాన్ని సంపదని నాకు ఇచ్చి రక్షించు అని అలా ఆ సమయంలో పూజ చేస్తే ఎందుకు ప్రసన్నురాలు కాదావిడ. అబ్బాయి మాకు డబ్బు లేదండి అప్పులు బాధమైపోతావు అవుతావు. అమ్మవారిని ఎప్పుడైనా అడిగావా? అలా పూజ చేస్తే నిశ్చయంగా ధనం లభించి తీరుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి మల్లికార్జున్ రాస్తున్నారు. దీపావళి రోజున ఇంటి ముందు ఎన్ని దీపాలు వెలిగించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి అమ్మవారికి సంఖ్య ఇష్టమైనది 8. శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో కూడా 8వ సర్గ చాలా ముఖ్యమైనది. ఇంకేంటంటే రావణునికి సంబంధించిన గృహంలో ఉండే సర్వ సంపదని వర్ణించినటువంటి ఘట్టం దాంట్లో కనిపిస్తుంది. అలాగే బ్రహ్మాండమైన ఐశ్వర్యానికి అధినేత అయినటువంటి శంకరుడు అష్టమూర్తి. పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలు, అభిషేకాన్ని చేసే యజమాని సూర్యుడు చంద్రుడు కలిపి 8 ఆయన అష్టతను. ఈ 8 తన శరీరంగా ధరించినవాడు. 8 అనేది ఐశ్వర్యాన్ని సూచించే సంఖ్య. ఇక తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు 4, ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయవ్యాలు 4 కలిపి 8 దిక్కులు. కాబట్టి ఇంటి ముందు 8 దిక్కులకి కనిపించేలా 8 దీపాలను వెలిగించడం సరైనటువంటి శాస్త్రబద్ధ విధానం. 8 దీపాలు. ఎందుకు 8? తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుడికి, ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన అగ్నికి, దక్షిణ దిక్కుకి అధిపతి అయిన యముడికి, ఇటుపక్క నైరుతికి అధిపతి అయిన నిరుతికి, పశ్చిమానికి అధిపతి అయిన వరుణుడికి, వాయవ్యానికి అధిపతి అయిన వాయువుకి, ఉత్తరానికి అధిపతి అయిన కుబేరుడికి, ఈశాన్యానికి అధిపతి అయినటువంటి ఈశానుడికి, అష్టదిక్కులకి నమస్కరించి ఏ దిక్కు నుంచి నాకు ఏ సంపదనిస్తావో ఆ సంపదను ఇప్పించునైనా సుఖంగా నా భార్యాపుత్రులతో హాయిగా ఉంటూ మేము మాత్రమే సుఖంగా ఉండటం కాకుండా 10 మందికి అలా పెట్టగలిగిన అవకాశాన్ని కూడా ఇప్పించు అని 8 దీపాలను ఇక్కడ ఏర్పాటు చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. గోపాల్ వరంగల్ నుంచి రాస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఇంటి ముందు ఎక్కువ దీపాలు వెలిగించుకోలేరు కదా, మరి వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఐకమత్యం అనేది కానీ ఉన్నట్టయితే వెలిగించుకోవడానికి అవకాశం లేదు అనేది ఉండదు. ఆ ఐకమత్యం లేకపోతే ఇక్కడ వెలిగించారు మేము వెళుతూ ఉంటే అటు ఇటు వస్తూ ఉంటే మా వస్త్రాలకు అంటుకోవా అవి ఇవి ఇట్లాంటివన్నీ వస్తాయి. ఐకమత్యం ఉండడం చాలా అవసరం. 1, 2 అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటి ముందే వెలిగించుకోవాలని నియమం లేదు. అమ్మవారు మన ఇంట్లోనే ఉందా?
ఓ శ్రీశైలంలో లేదా, ఓ కాళహస్తిలో లేదా, ఓ తిరుచానూరులో లేదా, ఎక్కడ లేదు. భక్తి శ్రద్ధలతో మన కింద అందరికీ ఉండేటటువంటి సెల్లారంటారే, అక్కడికి వెళ్ళి ఇదిగో ఇది నాకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపబడ్డ భూమి అని నిర్ణయించుకుని అక్కడ చక్కగా పద్మపు ముగ్గు 8 కోణాలు వచ్చేలాగా వేసుకుని అక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుని వస్తే నష్టం ఏమొస్తుంది? అంచేత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన కష్టమూ లేదు. ఈ విధంగా ఉంటే అపార్ట్మెంట్కి ప్రతిదానికి ఒకటి ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ అని, ఓ సెక్రటరీ అని. ప్రపంచానికి సంబంధించిన మొత్తం అంతా కూడా వాళ్లే ఏలుతున్నటువంటి ఆలోచనలతో ఉంటారు కొందరు. అసలు దీనికోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటారు కొందరు మహానుభావులు. చాలా సంతోషించదగిన విషయం వాళ్ళ పాపం అజ్ఞానానికి. జాగ్రత్తగా వాళ్ళు ఒకవేళ అవకాశం కూడా ఇయ్యనటువంటి పుణ్యాత్ములైతే మరోమారు నమస్కరించుకుని, అమ్మ మా ఇంట్లో మేమే చక్కగా దీపాలు పెట్టుకుంటాం అనుకుని, ఎక్కడైతే గర్భగృహం ఉంటుందో అంటే ఇంటికి అన్నిటికీ కూడా మధ్య ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుని అష్టదిక్కులకి అష్టదీపాలని పెట్టుకుంటే మరింత సుఖవంతం, సుఖప్రదం, శ్రేయప్రదం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కర్నూలు నుంచి హైమవతి రాస్తున్నారు. దీపావళి రోజున ఆచరించే కేదారేశ్వర వ్రత విశిష్టతను తెలియజేయండి అంటూ రాస్తున్నారు. కేదారేశ్వరుడు అంటే భూమికి అధినేత అని అర్థం. మనందరిది వ్యావసాయికమైనటువంటి దేశం. వ్యవసాయం చేసుకుంటే దానివల్ల వచ్చేటటువంటి వడ్ల ద్వారా బియ్యం ఏర్పడితే బియ్యం ద్వారా జీవించేటటువంటి లక్షణం కలిగిన విధానం కలిగిన వాళ్ళం మనం. అట్లాంటి దేశం మనది. కేదార ఈశ్వరుడు మనకు వచ్చేటటువంటి పంటంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే భూమి నుంచి వచ్చింది. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ ప్రజా. భూమి నుంచి మొక్కలు వస్తాయి, వరి మొక్కలు. ఆ వడ్లకి సంబంధించినటువంటి వరి మొక్కలు వస్తే వాటిని మనం స్వీకరిస్తే వాటి ద్వారా శక్తిమంతులమై గర్భాన్ని నిలువ చేయగలిగిన శక్తిమంతులమవుతూ ఉంటే తద్వారా ప్రజా సంతానం ఏర్పడుతుంది. ఇది విధానం. అంచేత కేదారేశ్వరుడు అంటే భూమిలో ఓషధీ రూపంగా చేరి ఆ మొక్కలలోనికి తాను ప్రవేశించి తద్వారా ఈ వ్యక్తి యొక్క శరీరంలోనికి ప్రవేశించి సంతానాన్ని కలిగించగలిగిన శక్తిమంతుడు అని అర్థం. కాబట్టి కేదారేశ్వర వ్రతం సంతానాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్రతం అని గమనించుకోవాలి. ఇంకో విశేషం ఏంటంటే మా ఇళ్లలో ఆచారం ఉందండి, కేదారేశ్వర వ్రతం ప్రతిసారి చేసుకుంటూ ఉంటాము అంటుంటారు. అంటే ఏ శుభకార్యం మొదలుపెట్టినా గురునాథుని పొంగళ్ళు మా ఇంట్లో ఆచారం అండి, అక్కల కామేశ్వరి మా ఇంట్లో ఉందండి, అలాగే కేదారేశ్వర వ్రతం ఉందండి అని నందికేశ్వర వ్రతం ఉంది అంటుంటారు. చాలా గొప్ప మాటలు. ఇలా చేసుకున్నట్టయితే వంశంలో సంతానం లేకపోవడం అనే విధానం ఉండదు. సంతానం లేకపోవడం అనే విధానం వస్తుంది అంటే ఖచ్చితంగా వంశానికి ఏదో ఒక శాపం ఉండాలి. దానికోసం ఈ విధమైన వ్రతాలని ఆచరించుకుంటూ ఉండాలి. ఆచరించుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఎక్కడైనా సంతానం కలగలేదు అంటే ఆచరింపబడ్డటువంటి వ్రతం యొక్క సాంద్రత సరిపోలేదని మరింకో వ్రతాన్ని కూడా చేసుకోవాలని ఆలోచించుకోగలిగారు. ఇంకో చిత్రమైన మాట ఏమిటంటే ఏ తాతో అమ్మమ్మో చేస్తే కాదు, దంపతులైనటువంటి వాళ్ళు ఆ వ్రతాన్ని చేయాలి. ఈవేళ పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ దంపతి అయిన వాళ్ళు ఉంటారే వీళ్ళిద్దరూ ఉద్యోగస్తురాలు అయిపోయిన కారణంగా పాపం వాళ్ళకి చేసే సమయం ఉండదు. మనం చేస్తే 10వ వంతు మాత్రమే ఫలిస్తూ ఉంటుంది, సంతానం వాళ్ళకి లభిస్తూ ఉండదు. అయ్యో ఇన్ని చెప్పినా సంతానం లేదేమిటి అంటుంటారు పై వాళ్ళు. అంచేత ఏ దంపతి ఉన్నారో వాళ్ళు ఈ వ్రతాన్ని అలా చేసుకుంటూ ఉంటే సుఖంగా ఉంటుంది. అంతటి సంతానప్రదం, పుత్రుల్ని పుత్రికల్ని సంతాన రూపంగా ఇయ్యగలిగిన శక్తివంతమైన వ్రతం కేదారేశ్వర వ్రతం. దానికి ఒక ప్రత్యేకమైన కల్పం, విధానం అంతా ఉంది. ఏ పురోహితుడిని అడిగినా తెలియజెప్తారు మనకి. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.